మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో కాంగ్రెస్ లోకి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి చేరే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే కవ్వంపల్లి చెప్పిన మాజీ మంత్రి గంగుల కమలాకరేనా అన్న చర్చ మొదలైంది. మరోవైపు జూలై 2వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ విస్తరణలో శ్రీహరి ముదిరాజ్కు మంత్రిగా అవకాశం దక్కొచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో కాంగ్రెస్ లోకి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి చేరే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే కవ్వంపల్లి చెప్పిన మాజీ మంత్రి గంగుల కమలాకరేనా అన్న చర్చ మొదలైంది. మరోవైపు జూలై 2వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని కవ్వంపల్లి తెలిపారు. ఈ విస్తరణలో శ్రీహరి ముదిరాజ్కు మంత్రిగా అవకాశం దక్కొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జాన్సన్ కాసేపు క్రితము కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూడా కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ 2.0 ఏదైతే ఏర్పాటు చేసిందో దానికి సంబంధించి కూడా మొత్తం ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఎమ్మెల్యేలంతా కూడా చేర్చుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్యేలను అందరినీ కారు దిగి ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేలాగా కూడా వ్యూహం రచిస్తున్నారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా కవ్వంపల్లి సత్యనారాయణ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఉండేందుకు ఆ పార్టీలో అక్కడ సిద్ధంగా లేరు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు కూడా ఇక్కడ సుముఖంగా ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా డెమోక్రటిక్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారంటూ కూడా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా ఇక్కడ మిగతా ఏ జిల్లాకు సంబంధించిన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే కూడా చెప్పడం జరిగింది. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాబట్టి కరీంనగర్కు పక్క నియోజకవర్గం మానకొండూరు ఎమ్మెల్యే కాబట్టి దీనికి సంబంధించి కూడా కరీంనగర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక చర్చలు కూడా జరిగాయి. ఆయన కూడా రేపో మాపో గంగుల కమలాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి వీటితో పాటు దీనికి సంబంధించి ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఒక కీలకమైన అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. జూలై 2న క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ జాయినింగ్స్ అంతా కూడా వేగంగా జరుగుతున్న పరిస్థితులను చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఎవరికి క్యాబినెట్లో బెర్తు దక్కుతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కూడా క్యాబినెట్లో స్థానం దక్కుతుందా లేదా అనేది ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకంగా అయితే ఉంది. అయితే చెప్పొచ్చు అయితే క్యాబినెట్ విస్తరణ మాత్రం అతి త్వరలో అంటే జూలై 2నే ఉంటుందంటూ కూడా చెప్పడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేల చేరికల విషయానికి సంబంధించి చూసినట్లయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఎవరికైనా క్యాబినెట్లో స్థానం దక్కుతుందా అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంఖ్యాబలం చూసినట్టయితే 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 65 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు సీఎంతో పాటు క్యాబినెట్లతో కూడా 11 మంది మొత్తం 12 మంది క్యాబినెట్ ఉంది కాబట్టి ఇంకా 6 స్థానాలకు 6 బెర్తులను కూడా పూర్తి ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది కాబట్టి క్యాబినెట్కి సంబంధించి ఇప్పుడు ఇంకా 12 మంది అయ్యారు. ఇంకా 6 మందికి స్థానానికి సంబంధించి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే ఇది పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మాత్రం క్యాబినెట్లో స్థానం దక్కుతుందంటూ కూడా చెప్పారు. కాబట్టి ప్రజెంట్ ఎమ్మెల్యేల్లో కానీ ఎమ్మెల్సీలో చూసినట్లయితే ముదిరాజులు కేవలం ఒకే ఒక్కరు ఉన్నారు. అది మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఆ శ్రీహరి ముదిరాజు ఒక్కరే ఉన్నారు కాబట్టి ఆయనకు క్యాబినెట్లో స్థానం దక్కడం దాదాపు ఖాయమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఏకైక వ్యక్తి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 6గురిలో ఒకరికి మాత్రం కన్ఫామ్ అయింది. మిగతా 5 స్థానాలు ఎవరికి ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఎవరెవరికి స్థానాలకు మంత్రివర్గం అనేది కూడా ఒక క్యూరియాసిటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. జూలై 2నే క్యాబినెట్ విస్తరణని ఒక బాంబు అయితే పేల్చారు కాబట్టి కేవలం ఒక 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ రోజులలోనే మాత్రమే క్యాబినెట్ విస్తరణ నిజంగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు కాబట్టి శ్రీహరి ముద్ర
ముదిరాజుకు స్థానం దక్కుతుంది అంటున్నారు. మిగతా వర్గాలకు సంబంధించి చూసినట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి హైదరాబాద్ జిల్లాలకు ఇట్లా ఈ 4 జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఇస్తారా లేదంటే కనుక ఎవరికి ఇస్తారా అనేది కొత్తగా పార్టీలో చేరే వారికి ఏమైనా అవకాశం దక్కుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తం మీద ఒక క్యాబినెట్ విస్తరణ కనుక చేపట్టినట్లయితే కనుక ఒక కుదుపు అంటే ఒక స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు అంతా కూడా ఒక ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరెవరికి అదృష్టం వరిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఈ క్యాబినెట్ విస్తరణ అనేది ఒక వారం 10 రోజుల్లో ఉంటుందని కూడా చెప్పారు. కాబట్టి ఎవరెవరు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి దక్కుతుందా లేదంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకి దక్కుతుందా అనేది కూడా ఈ వారం 10 రోజుల్లో క్లారిఫై వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతాప్, ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్త నేపథ్యంలో అటు బీఆర్ఎస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? సహజంగా ఇప్పుడు దీనికి సంబంధించి చూసినట్టయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఎవరెవరైతే ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారో దానికి సంబంధించి కూడా హైకోర్టులో కేసులు కూడా వేస్తుంది. పార్టీ ఫిరాయింపు కింద వారిని అనర్హత వేటు వేయాలని చెప్పి ఒకవైపు కోర్టులో కేసులు వేస్తుంది, మరోవైపు స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఫర్దర్ స్టెప్గా సంబంధించి చూసినట్లయితే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా దీనిపైన కూడా సీరియస్గా యాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.